నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్ను లొంగదీసుకోవడానికి, భారత్ను తన దారికి తెచ్చుకోవడానికి ట్రంప్ గత కొంతకాలంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. టారిఫ్లు అంటున్నారు. ఇప్పటికే 25% టారిఫ్ వేశారు. మరికొంత అదనంగా ట్యాక్సులు, టారిఫ్లు వేస్తానని చెప్పి ట్రంప్ బెదిరిస్తున్నాడు. కానీ భారత్ ఎక్కడా తల వంచలేదు, వంచే ప్రసక్తే లేదు అని చెప్పి కొండ బద్దలగొట్టినట్టుగా ఇప్పటికే భారత ప్రభుత్వం చెప్పింది. ఈ మధ్యనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా ఇచ్చింది. ఈ ప్రకటనలో చాలా స్పష్టంగా అమెరికా అలాగే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ యొక్క ద్వంద్వ వైఖరిని, హిపోక్రసీని ఎండగట్టారు. దీంతో పాటు తాజాగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యాలో ల్యాండ్ అయ్యారు. ఒక 2-3 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. ఇది ప్రీ ప్లాన్డ్ విజిట్ అని చెబుతున్నప్పటికీ కూడా ఈ టైమింగ్ చాలా క్రూషియల్గా కనబడుతోంది ఈ సమయంలో. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాము, రష్యా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాము అనేటువంటి కోపమే ఈ ట్రంప్కు ఒక విధంగా ఆగ్రహానికి కారణం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ రష్యా పర్యటన చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ 2-3 రోజుల్లో ఎలాంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది, దీని రియాక్షన్ ఇంపాక్ట్ ట్రంప్పై ఏ విధంగా పడేటువంటి అవకాశం ఉందనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్, సామాజిక విశ్లేషకులు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. గత వారం 10 రోజుల నుంచి కూడా ఇదే వార్త, ఎక్కడ చూసినా కూడా ఇదే అంశాన్ని గురించి చర్చించుకుంటున్నారు. మనం చూస్తున్నాం, ఎక్కడా కూడా ఇంతకు ముందులా లేదు. టిట్ ఫర్ టాట్ లాగా వాళ్ళు ఒకటంటే మనం 2 అంటున్నాం. చాలా క్లియర్గా హిపోక్రసీని ఎండగడుతున్నాం గణాంకాలతో సహా. మనం చూసాం, మీరు కూడా స్టేట్మెంట్ చూసే ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి ఆ స్టేట్మెంట్ని. ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ గారు రష్యాలో ల్యాండ్ అవ్వడము, పుతిన్ గారిని కలవడము, వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఎలాంటి ఇండికేషన్ అమెరికాకి వెళ్తుంది? తప్పకుండా. నమస్తే రాజు గారు అండ్ నేషనలిస్ట్ ఆఫ్ ప్రేక్షకులకు కూడా. ముందుగా అసలు ఈ మొత్తం విషయంలో రాజు గారు మనము ఒకసారి పూర్తిగా అనలైజ్ చేస్తే మనకి అమెరికాతో ఉన్న ఎక్స్పోర్ట్స్ ఎంత అండి? ఆల్మోస్ట్ ఒక $80-85 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం యుఎస్కి. అది మన టోటల్ జీడిపిలో లెస్ దాన్ 2%, ఆల్మోస్ట్ ఒక 2% అనుకోవచ్చు. అండ్ అందులోనూ కూడా మనకి మేజర్గా మనం ట్రేడ్ చేసేది ఇప్పుడు వాళ్ళు 25% ఏవైతే టారిఫ్స్ అన్నారో అవి చూసుకుంటే మనం మేజర్గా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటివి ఏంటి? టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ ఇంజనీరింగ్ గూడ్స్, అంటే మషినరీ, ఆటో పార్ట్స్ అట్లాంటివి, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఐటమ్స్ అట్లాంటివి, కొంత అగ్రికల్చర్ ప్రోడక్ట్, కొంత స్టీల్స్ అండ్ పెట్రోల్ కెమికల్ ప్రొడక్ట్స్. వీటిలో చూసుకుంటే మేజర్గా మనం ఎక్స్పోర్ట్ చేసేవి కూడా టెక్స్టైల్స్ ఒక $5 బిలియన్ వర్త్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆల్మోస్ట్ ఒక 9 to 10 బిలియన్, ఇంజనీరింగ్ గూడ్స్ ఒక 6 బిలియన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివంతా కూడా $12 బిలియన్, అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వచ్చేసేసి లెస్ దాన్ $1 బిలియన్. సో ఇవన్నిటిని చూసుకుంటే రాజు గారు, ఇప్పుడు ఇంతకుముందు టారిఫ్ తోటి పోలిస్తే ఇప్పుడున్న టారిఫ్ ని, పెంచిన టారిఫ్ ని ఇదంతా చూసుకుంటే టోటల్ ఇంపాక్ట్ అంటే ఇండియా పైన దీని వల్ల జరిగే ఇంపాక్ట్ మన జీడిపి ప్రకారంగా చూసుకుంటే లెస్ దాన్ అరౌండ్ 0.2 to 0.3%, అంటే నాట్ ఈవెన్ 1% కాదు, 5% కూడా కాదు. అంటే ఒకవేళ ఇది మొత్తం కూడా మనకి ఇంపాక్ట్ అయితే మనది $4.3 ట్రిలియన్ ఎకానమీ అండి ఈ రోజు. అందులో మనం ఎక్స్పోర్ట్స్ పైన, బయట మార్కెట్స్ పైన డిపెండ్ అయ్యింది ఓన్లీ 20%. రెస్ట్ ఆఫ్ ద 80%, 80% పూర్తిగా మన లోకల్, అంటే ఇక్కడ ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రజలు ఇక్కడ కన్సంప్షన్ లోనే సరిపోతుంది. ఇంకా నిజంగా చెప్పాలి అంటే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేటివే కొంత ఎక్కువ ఉంటాయి. సో ఎస్పెషల్లీ సర్వీసెస్ లో మనము బయటకి ఎక్స్పోర్ట్స్ బాగానే ఉంటాయి. అది ఐటీ అనుకుంటే, ఏదనుకుంటే ఫార్మసిటికల్ కూడా బాగానే ఉంటాయి. కానీ అమెరికా తెలివిగా ఫార్మసిటికల్ మీద ఎటువంటి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కానీ అట్లాంటిది ఏమీ లేదు అంటుంది. ఎందుకు అంటుంది అంటే వాళ్ళకి ఎక్కువ హెల్త్ కేర్ కి ఎక్కువ ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి నష్టపోతారు కాబట్టి. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ఏది ఎక్స్పోర్ట్స్ పైన, ఇంపోర్ట్స్ పైన. ఇక రష్యా వరకు వస్తే, రష్యా నుంచి మనం ఈ రోజు ఏం కొత్తగా ఆయిల్ తీసుకోవట్లేదు. యుక్రెయిన్ వార్ స్టార్ట్ అవ్వడప్పటి నుంచి, అంత ముందు నుంచి కూడా మనం తీసుకుంటున్నాము. కాకపోతే రష్యా నుంచి మీరు అన్నట్టు మనం కొత్తగా ఆయిల్ దిగుమతి చేసుకున్నప్పటికీ ఉక్రెయిన్తో కాన్ఫ్లిక్ట్ తర్వాత, ఉక్రెయిన్తో వార్ మొదలైన తర్వాత ఈ తీసుకోవడం అనేది పెరిగింది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం వల్ల అమెరికాకి, యూరోప్ కి, కెనడాకి లాభపడ్డారే తప్పితే నష్టపోలేదు. అసలు మనం ఇంతకుముందు, ఎందుకంటే వాళ్ళు రష్యా నుంచి
కొంత రష్యానే వాళ్ళకి అమ్మడం తగ్గించింది. ఇంత ముందుకు యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి గ్యాస్ ఇట్లా 2023 ఎప్పుడో అవసరం లేదు, దగ్గర దగ్గర $270 బిలియన్ ఇంపోర్ట్ చేసుకునేది. అట్లాంటిది ఈ రోజు ఆల్మోస్ట్ $80 బిలియన్ వరకు చాలా మటుకు తగ్గింది. రష్యా కూడా వాళ్ళకి ఇవ్వనంటున్నది, వాళ్ళు కూడా డిపెండెన్సీ తగ్గించుకోవాలనుకుంటున్నారు, చాలా తగ్గింది. అసలు ఒక రోజు జయశంకర్ గారు ఏదో ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం ఒక నెల మొత్తం ఉన్నది అంతా కూడా వాళ్ళు ఒక ఈవినింగ్ లో ఒక ఆఫ్టర్నూన్ లో కొంటారని చెప్పేసి. అది వాస్తవం. యూరోపియన్ యూనియన్ ఈ రోజు ఒక 150 బిలియన్ ఉన్న కంట్రీ మన ఆయిల్ కన్సంప్షన్ రష్యా నుంచి కాకుండా మిగతా అరబ్ కంట్రీస్ నుంచి, యుఎస్ నుంచో ఇట్లా తీసుకుంటే మనకైతే కంపల్సరీ కావాల్సిందే, వాళ్ళకి కావాల్సిందే. ఈ రోజు ఆ పెట్రోల్ ప్రైసెస్ అంటే ధరలు ఇంతకంటే చాలా రేట్లు ఎక్కువ ఉండేది. దానివల్ల ఇటు ఇండియా నష్టపోయేది, అటు యూరోప్ నష్టపోయేది, అమెరికా నష్టపోయేది, కెనడా నష్టపోయేది, అందరం నష్టపోయే వాళ్ళం. అసలు ఈ రోజు ఈ విధంగా ఉంచడం వల్ల నిజంగా కూడా ఎవరు లాభపడుతున్నారు అంటే వెస్టర్న్ కంట్రీసే లాభపడుతున్నాయి. పోయిన సంవత్సరం యూకేలో, లండన్ లో కానీ, యూకేలో, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ లో ఎనర్జీ ప్రైసెస్ అంటాం ఏంటి, మన వాళ్ళ ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ, చలికాలంలో హీటింగ్ అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 3 రేట్లు ఎక్కువైనాయి రాజు గారు. అది మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోంగా కూడా. ఒకవేళ నిజంగానే మనం కంటిన్యూస్ చేసి రష్యా నుంచి అసలు ఎటువంటి ఆయిల్ లేకుంటే ఈ కంట్రీస్ ఎకానమీలు అన్ని కూడా మొత్తానికి కొలాప్స్ అయ్యే పరిస్థితి. సో కాబట్టి ఈ రోజు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఓన్లీ తన పొలిటికల్ గెయిన్ కోసము, తన స్వార్థం కోసము, ప్రపంచంలో మిగతా ప్లేస్లలో జరుగుతున్న అది ఏంటనేది కూడా ఒక నిమిషంలో మీకు చెప్తాను. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇండియా మీద నేను ఏదో చేస్తున్నానని చెప్పేసి ప్రపంచంలో ఒక అటెన్షన్ సీకింగ్ అండ్ ప్రపంచాన్ని దృష్టి మళ్లించి తన యొక్క పొజిషన్ ని ఏదో రకంగా ఎలివేట్ చేసుకోవడానికి చేస్తున్న విషయాలే తప్పితే ఇందులో నిజంగా కూడా ఎటువంటి వాస్తవాలు లేవు. తన సుప్రీమసీని, తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. అతను రావడానికి ముందు ఏమన్నాడు, నేను వచ్చిన 24 గంటల్లోనే, కొన్ని గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ వార్ ఆపేస్తా అన్నాడు. 6 నెలలు 7 నెలలు అయిపోయింది, అది ఏమీ చేయలేకపోయాడు. అదొక రాజు గారు, జెలెన్స్కీ అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నేను చెప్పింది ఒప్పుకో, విత్ ఇన్ 24 hours లో వార్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి అని చెప్పేసి ఈ రోజు నువ్వు జెలెన్స్కీని నువ్వే కదా వైట్ హౌస్ లో పిలిపించి వాని యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని ఇన్సల్ట్ చేసి నీ వల్ల యుక్రెయిన్స్ అంతా జరిపోతున్నారు, మీరందరూ కూడా పనికి మాలోడు అని చెప్పేసి తిట్టి పంపించింది నువ్వే కదా. ఈ రోజు యుక్రెయిన్ మీద ఎక్కలేని ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ రష్యాని ఇమ్మీడియట్ గా వార్ ఆపేసిస్తానన్నావు. దాని తర్వాత ఇంకా రష్యా ఇంకెక్కువ బాంబింగ్స్ చేసింది, డ్రోన్స్ పెట్టింది. అసలు ఈ రోజు అతలాకుతలం చేసే పరిస్థితుల్లో ఉన్నది. నువ్వు నీ లీడర్షిప్ లో చేసింది ఏమున్నది? అక్కడ ఏమీ చేయలేకపోయావు. ఇరాను, గాజా, ఇజ్రాయెల్ పైన ఏం చేయలేకపోయావు. ఇంకా మిగతా జరుగుతున్న ప్లేసెస్ లో కూడా ఇక్కడ ఏం చేయలేకపోయావు. నువ్వు సింపుల్ గా వచ్చేసేసి అసలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో నీ ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకపోయినా కూడా నేనే యుద్ధం ఆపానని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడము, దానికి బదులుగా పాకిస్తాన్ కి ఏదో కొంత IMF నుంచి డబ్బులు ఇప్పించడము, వాళ్ళ మిలిటరీ చీఫ్ ని ఇంటికి తీసుకెళ్లి వైట్ హౌస్ లో డిన్నర్ పెట్టిస్తే వాళ్ళు నిన్ను నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేయడము. మీరు అన్నట్టు తన ఆధిపత్య ధోరణిని, తన సుప్రమసీ, నేనేదో పెద్ద గొప్పోని, నేనేదో గొప్ప ఈ ప్రపంచంలో ఎవరు దేకే పరిస్థితుల్లో లేదు, ఎవరు చూసే పరిస్థితుల్లో లేదు. నువ్వు చెప్పుకోవడం కోసము ఎక్కడ ఏం దొరకట్లేదు కాబట్టి దీన్ని చేసుకున్నావు. అసలు ఇదే విధంగా చూసుకుంటే రష్యా నుంచి చైనా మనకంటే 3-4 times ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళ నుంచి వాళ్ళ ట్రేడ్ అసలు మనకంటే చాలా పెద్ద ట్రేడ్ ఏది రష్యా అండ్ చైనాది. నువ్వు చైనా మీద అదే టారిఫ్ చేయట్లేదే. నువ్వు చైనా మీద 90 days అన్నావు, అది చేస్తానన్నావు, ఇది చేస్తాన్నావు, లాస్ట్ మినిట్ లో అంతా డ్రాప్ అయిపోయావు. ఏం చేసావు? ఏమీ చేయలేకపోయావు. ఎందుకంటే చైనా డోంట్ కేర్ అని చెప్పింది కదా. చైనాకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లెవరేజెస్ ఉన్నాయి చైనాకి. కాబట్టి అమెరికాకి అస్సలు భయపడే ప్రసక్తి లేదు. చైనా అసలు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సరే, మనం దీని గురించి కూడా మాట్లాడే ముందు ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా అజిత్ దోవల్ గారు మన రష్యాలో ల్యాండ్ అవ్వడము, 2 రోజులు 3 రోజుల పర్యటన, చాలా రకాల టాక్స్ నడుస్తున్నాయి. ఒకటి, ఈ ఆయిల్ డీల్స్కి సంబంధించి ఒక లాంగ్ టర్మ్ డీల్ ఇప్పటికే ఉన్నాయి, ఇంకా లాంగ్ టర్మ్ డీల్స్ ఏవో జరిగే అవకాశం ఉంది, చర్చలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు ఒక పక్క. రెండోది, S-400 మనకు కొన్నే ఇచ్చారు, ఇంకా మరికొన్ని రావాల్సి ఉంది, వాటి నుంచి ఇంకా కొంచెం త్వరగా అందించండి అని చెప్పడానికని కొంతమంది అంటున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో S-500ని కూడా జాయింట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి రష్యా మనకు ఆఫర్ ఇచ్చిందని మనం వార్తలు చూసాం. దాని మీద ఏమైనా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు కాబట్టి దోవల్ అక్కడికి ల్యాండ్ అవడంతో ఈ కాన్ఫ్లిక్ట్ ఎటు దారితీస్తుంది, ఇది మరింత జటిలం అవుతుందా? ఒకటి రాజు గారు, అజిత్ దోవల్ గారి ట్రిప్ ఈ మాటలు అన్నాకనో ఏదో భయపడిపోయి మనం రష్యా దానికి పోతున్నామనో, లేకుంటే అక్కడ పోయి రష్యా హెల్ప్ కోసము మనం వెళ్తున్నామో అన్నో
కాదు ఇది. అజిత్ దోవల్ గారి ట్రిప్ ఇంత ముందుకు ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది, అది కూడా వేరియస్ డీల్స్ కోసం. సో ఈ రోజు భారతదేశము ప్రపంచంలో ఏ దేశానికి కూడా లొంగ్యో, వాళ్ళకి భయపడో, లేకుంటే వాళ్ళు చెప్తే ఏదో చేయాలన్న పరిస్థితులలో లేదు. ఓ 20 years బ్యాక్ ఇండియా వేరు, 40 years బ్యాక్ ఇండియా వేరు, ఈ రోజు ఇండియా పరిస్థితులు కంప్లీట్ గా వేరు. ఈ రోజు మనము కొన్ని దేశాలను శాసించే స్థాయిలో లేకపోవచ్చు, కానీ ఒకరు చెప్పితేనో వాళ్ళు చెప్పినట్టు మనం వినే పరిస్థితుల్లో అయితే ఎక్కడా లేదు. అసలు అట్లా చేయాలనుకుంటే ఇంత టారిఫ్ ఇదంతా గొడవ ఏదే కాదు, అసలు ఏవీ లేదు. అక్కడ పెంచుతున్నది కూడా చిన్న చిన్న విషయాలనే, ఎస్పెషల్లీ మన అగ్రికల్చర్కో వేరే వాటిలలో వాళ్ళని ఓపెన్ మార్కెట్ చేయాలని చెప్పేసి. కానీ ఈరోజు భారతదేశము తన యొక్క ప్రజలు, తన యొక్క ఇంట్రెస్ట్లని పూర్తిగా చూసుకున్న తర్వాతనే మిగతా విషయాలకు మనం ఎవరితో అలైన్ ఏమి లేము. అట్ ద సేమ్ టైం మనం అందరితోటి అలైన్ అయి ఉన్నాం ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంతో పాటు. సో కాబట్టి రష్యా దగ్గరికి అజిత్ దోవల్ గారి ట్రిప్ సరే టైమింగ్ మేబీ కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు, అండ్ వెళ్ళినాడు కాబట్టి అక్కడ జరుగుతున్న పరిణామాలు, రష్యా యుక్రెయిన్ పరిణామాలు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కానీ ప్రైమరీగా ఇదైతే కూడా ఒక స్ట్రాటజిక్ డిస్కషన్ కోసం, మీరు అన్నిటిపైన కూడా డిస్కషన్స్ ఉండొచ్చు. మనకి పూర్తిగా డీటెయిల్డ్ అవైతే తెలియదు, కానీ ఎస్పెషల్లీ మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా కూడా ఆల్రెడీ మన డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉన్నది, కానీ ఇంకా దాన్ని బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అందులోని S-400 అనుకోండి, ఇంకా అడ్వాన్స్డ్ S-500s, ఇంకా కొన్ని మిలిటరీ ఫైటర్ జెట్స్, వాటితో పాటు బ్రహ్మోస్ ని, S-500s ని, ఇట్లాంటి కొంత టెక్నాలజీని కూడా ఓన్లీ రష్యాలోనే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి ఇంత ముందు నుంచి అనుకున్నదే. వాటిపైన కొంత విషయాలే అనుకోండి. అదొకటే కాకుండా మొన్న మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా నేర్చుకున్నాం. అది మనకు ఒక రకమైన టెస్ట్ బెడ్ లాగా అయిపోయింది. అంటే మన దగ్గర ఏ ఒక్క ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్ గా ఉన్నది, మన దగ్గర ఎక్కడెక్కడ ఇంకేమన్నా లూప్ హోల్స్ కూడా కాదు, గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనము యుక్రెయిన్ రష్యా వార్ చూస్తున్నాము, వాళ్ళ డ్రోన్స్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా అటాక్స్ జరుగుతున్నాయో, అదే విధంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ గాజా, ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో వీటన్నిటిలో నుంచి కూడా మనం నేర్చుకొని మన డిఫెన్స్ సిస్టమ్స్ ని, మన ఎక్విప్మెంట్ ని, మన ఆర్సెనల్ ని ఇంకా ఏ విధంగా బలపరచుకోవచ్చు అనేది చాలా ఉంది. ఎందుకు రష్యానే ప్రైమరీగా అవుతుంది అంటే రాజు గారు, మన దగ్గర రష్యన్ ఎక్విప్మెంట్ చాలా ఎక్కువ ఉన్నది. అండ్ మోస్ట్ ఆఫ్ ద రష్యన్ ఎక్విప్మెంట్ ఏమవుతుంది అంటే మిగతా కంట్రీస్ నుంచి కొన్ని ఎక్విప్మెంట్ తోటి రెండు సైమల్టేనియస్ గా పనిచేసేటివి కొన్ని ఏరియాస్ లో తక్కువ ఉంటాయి. సో కాబట్టి మనం ఆ ఏరియాస్ లో ఏవైతే కొంత ఎక్విప్మెంట్ రష్యా నుంచి తీసుకున్నాం, రష్యా నుంచే కదా మనము ఫ్రాన్స్ నుంచి కొన్నాము, US నుంచి కొన్నాము, మిగతా ప్లేస్ నుంచి కూడా తీసుకున్నాం. వాటిని అలాగా ఉంచితే రష్యన్ ఎక్విప్మెంట్ ని కూడా మనం ఏ విధంగా ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, వాటికి కావాల్సిన యాడ్ ఆన్స్ అంటే ఇంకా కొంత ఏమైనా అడిషనల్ టెక్నాలజీస్ వాటిని యాడ్ చేసి ఇంకా దాన్ని మనం ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి కూడా కొన్ని స్ట్రాటజిక్ డిస్కషన్స్ కంటిన్యూస్ గా ఉంటాయి. ఆ కంటిన్యూస్ గా ఉండడంలో భాగమే అజిత్ దోవల్ గారి ట్రిప్ టు రష్యా. సరే ఇదంతా జరుగుతున్నప్పుడు న్యాచురల్ గా కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి, రష్యా అమెరికా యొక్క వాళ్ళ యొక్క బెదిరింపులు ఏంటి, వాటికి మన సమాధానం. మాది ఇండిపెండెంట్ పాలసీ అని మనం చెప్పకనే చెబుతున్నాం, వీళ్ళు ఏదో బెదిరించారు కాబట్టి అంటే ఏం లేదు. సింపుల్గా ట్రంప్ చెప్తున్న రీజన్ ఏంటంటే మనం వీళ్ళ దగ్గర ఆయుధాలు కొంటున్నాం కాబట్టి ఆ డబ్బును ఉపయోగించి రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తోంది, యుద్ధం చేస్తుందో ఆ యుద్ధానికి పరోక్షంగా భారత్ సహకారం అందిస్తోంది అనేది ట్రంప్ ఆరోపణ. దాంట్లో అసలు లాజిక్కే లేదని చెప్పి కొట్టిపడేసింది ఆల్రెడీ మన స్టేట్మెంట్ ద్వారా. యుఎస్, కెనడా, యూరప్ వీళ్ళు ఇట్లా కంప్లీట్ ట్రేడ్ ఎవరు రష్యాతో ఆపేస్తే కూడా రష్యాకి అయ్యే పెద్ద నష్టమేం లేదు. మనము అసలు ఏమైనా ఇంపాక్ట్ పడితే వాళ్ళందరూ ఆపేస్తే మనం ఇంపాక్ట్ పడొచ్చేమో, మనం ఆపేసినంత మాత్రం అయ్యేది ఏమీ లేదు. ఎందుకు అంటే అటు చైనా కానీ, అటు కొరియన్ కంట్రీస్ కానీ, ఇంకా వాళ్ళ ట్రేడ్ మిగతా దేశాలతో చాలా ఉంది, మన ఒక్కరితోటి కాదు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఇంత మనతోటి అంటున్నారు కదా, ఈ సంవత్సరంలో ఇప్పటికీ అమెరికానే డైరెక్ట్ గా రష్యా తోటి దగ్గర $10 బిలియన్ ఆఫ్ ట్రేడ్ జరిగింది. మరి ఆ డబ్బులని వాళ్ళ యుక్రెయిన్ వార్ లోకి పోకుంటే ఎక్కడ పోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? మనమన్న ఆయిల్ అట్లాంటివి కొంటున్నాం, వాళ్ళు అట్లా ఆయిలే కాదు, వాళ్ళ యొక్క ఇంకా ముడి సరుకులు కొన్ని లాట్ ఆఫ్ మినరల్స్ చాలా కొంటున్నారు, చాలా మైనింగ్ ప్రొడక్ట్స్ కొంటున్నారు, కెమికల్స్, హెక్సాఫ్లోరైడ్ కొంటున్నారు. చాలా నువ్వు ఏది కొనుక్కుంటున్నావు, నువ్వు వాళ్ళతో ఏం ట్రేడ్ చేయకుంటున్నావు, నువ్వు బయట వాడికి ఏమైనా సూక్తులు చెప్తుంటది. అరే నువ్వు చేసుకుంటే నువ్వు బయట వాడిని ఏమన్నా చేయొద్దు అంటే ఇంకా ఏముంటుంది దాంట్లో, ఏమన్నా వాల్యూ ఇస్తావా దానికి? అది ఒకటే కాదు, మనము ఆయిల్ కొంటున్నాం, ఏది రా ఆయిల్ ఫ్రమ్ రష్యా, కొన్ని దాన్ని ప్రాసెస్ చేసి లాట్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎవరికి అమ్ముతున్నాం, మళ్ళీ యూరప్ కి US కి అమ్ముతున్నాం. అసలు ఒక రకంగా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం.
రష్యా నుంచి మనము పూర్తిగా అన్ని ఆపేసేస్తే ఈరోజు యూరప్ సర్వైవ్ అయ్యే పరిస్థితుల్లో లేదు. లేకుంటే 3 years నుంచి వార్ నడుస్తున్నా కూడా, అక్కడ పక్కన యుక్రెయిన్ తోటి వార్ నడుస్తున్నా పక్కన ఉన్న కంట్రీస్ మొత్తం కూడా రష్యా నుంచి కొంటూనే ఉంటాయి. వీళ్ళు ఏమన్నా బయటకు వచ్చి మాటలు మాట్లాడడానికి తప్పితే యాక్చువల్గా నీతులు చెప్పడం ఈజీ రాజు గారు. ప్రాక్టికల్ ఉన్నప్పుడే ఆ నీతులకి ఏమన్నా వాల్యూ ఉంటుంది. నువ్వు ప్రాక్టికల్ గా లేనప్పుడు ఎన్ని నీతులు చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోడు, వాటికి ఏం వాల్యూ ఉండదు. ఈ రోజు మనం స్టేట్మెంట్ ఇచ్చాము, సపరేట్గా అన్ని ప్లాట్ఫామ్స్ లో ఈ రోజు మీడియా, వరల్డ్ మీడియా అంతా కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నది. సమాధానం లేదు. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఇదే క్వశ్చన్ ట్రంప్ అడిగితే ఐ డోంట్ నో అబౌట్ దట్ అంటున్నాడు. అంటే హీ హాజ్ నో ఇన్ఫర్మేషన్, లేదా అతను అబద్ధాలు చెప్తున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. సింపుల్ గా చెప్తాను నేను, తాను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన తీసుకున్న అతిపెద్ద ఇష్యూ ఏంటండి? ట్రేడ్. అంతే కదా, రోజు వారంలో 4 రోజులు ట్రేడ్ గురించి మాట్లాడే, వానికి అంత టారిఫ్లు వేస్తున్నా, వీడికి ఇంత టారిఫ్లు వేస్తున్నా, ఇదే లొల్లి తప్పితే గత 4-5 నెలల నుంచి వేరే విషయం ఏమన్నా ఉందా? ఇంత దీని గురించి ఇంత చర్చ జరుగుతుంటే నీ దేశము వేరే నీ ఏదైతే వార్ జరుగుతున్న కంట్రీ నుంచి ఏం కొంటుందో ఏం కొంటలేదో, వాళ్ళతో నీకు ఏం నడుస్తుందో కూడా తెలియకుంటుంటే నువ్వేం ప్రెసిడెంట్ బాబు? అంతే కదా, నీ ప్రెసిడెన్సీకే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. నువ్వు రోజు పొద్దున్న లేస్తే రష్యా అని మొత్తుకుంటూ రష్యా తోటి నీ కంట్రీ ఏం చేస్తున్నది అంటే ట్రేడ్ జరుగుతుంది కూడా నీకు తెలియకుంటే, అసలు వాళ్ళతోటి నీకు ఇంకా నీ కంట్రీలో వాళ్ళ స్పైస్ ఏంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంది, నీ ఇంటెలిజెన్స్ ఏంది, ఇవన్నిటి మీద ఇంకా నీకేం ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు? ఆ మాట అనడం వల్ల నిజంగా కూడా ఈరోజు ట్రంప్ తన యొక్క వాల్యూని తగ్గించుకొని తను ఫూల్ చేసుకోవడం తప్ప ఇంకో ముచ్చట్లేదు దాంట్లో. ప్రెసిడెంట్ ఆయన అంటాడా మిగతా దేశాలతో? అసలు అందులో ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ని పాకిస్తాన్ తోటి మన ట్రేడ్, మనం ఎంత ఏ విషయాలలో మనం ట్రేడ్ చేస్తున్నాం, మన వ్యాపారం ఏంటి, వాళ్ళతో ఎగుమతులు ఏంటి, దిగుమతులు ఏంటి అంటే మనం మోడీ గారికి తెలియదా? తెలుసు, 100%. ఏ దేశానికైనా తెలుస్తుంది. నీకు మిగతా చిన్న దేశాల గురించి తెలియకపోవచ్చు, లేకుంటే నువ్వు రెగ్యులర్ గా నీతో ఫ్రెండ్లీ దేశాలు ఉన్నప్పుడు వాళ్ళతోటి మీరు ఏం చేస్తున్నారు అనేది పూర్తి డీటెయిల్స్ తెలియకపోవచ్చు. కానీ రోజు పొద్దున లేస్తే నీకు ఉండే గొడవలు జరుగుతుందని 8 దేశంతో ఏం జరుగుతుందని నీకు తెలియకుంటే నువ్వేం ప్రెసిడెంట్? తెలియకపోవడం కాదు, కానీ హీ హాజ్ నో ఆన్సర్. ఏం చెప్పాలో తెలియక తప్పించుకోవడం కోసం ఆన్సర్ లేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా స్టాండ్ అయ్యే ముచ్చట్లు కాదు రాజు గారు. ఇవన్నీ ఏంటంటే ఇండియాని ఏదో రకంగా ప్రెషర్ పెట్టి, నేను ఇండియా మీద ఇంకొకటి దీనికి ఇక్కడ నా అనాలిసిస్ ప్రకారం రాజు గారు, ట్రంప్ కి ఒక ఈగో వచ్చింది. అంటే తన ఈగోని బూస్ట్ చేసుకోవడం కోసం ఇది చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ రోజు ప్రపంచ లీడర్స్ లో ఎప్పుడు కూడా మీరు గత 20 ఏళ్లలో 30 ఏళ్ళ ఇంత ముందు చూసుకుంటే హైయెస్ట్ రేటింగ్స్ ఉన్న లీడర్ ఎవరు ఉంటుండే అంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద టైం అమెరికన్ ప్రెసిడెంట్ లో ఉంటుండే. కానీ ఈ రోజు ప్రపంచంలో ఆ పరిస్థితి లేదు. వరల్డ్ లీడర్స్ లో హైయెస్ట్ ర్యాంకింగ్, హైయెస్ట్ అప్రూవల్, మోస్ట్ లైకబుల్ లీడర్ ఎవరు అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అవును, మార్నింగ్ కన్సల్ట్ లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి 75%, 76%తో మోదీ గారే వచ్చింది 2-3 సంవత్సరాలు. కాబట్టి అంత రేటింగ్ ఉన్న, అంత అప్రూవల్ ఉన్న లీడర్ ని నా దగ్గర లొంగిపోయిండు, నేను తనని లోపరుచుకున్నా అని చెప్పేసి ఒక ఈగో బూస్ట్ చేసుకోవడం కోసము ట్రంప్ ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నాడు తప్పితే అంతకుమించి పెద్దగా ఏమీ లేదు. అండ్ ఇందులోనూ మనం కూడా వాళ్ళు అంటున్నారు కదా అని చెప్పేసి మనం ఏదో దానికి అగనిస్ట్ గా పోయి ఇది చేయాల్సిన పని ఏమీ లేదు రాజు గారు. మనకి యుఎస్ లో మన దేశం నుంచి పోయిన వాళ్ళు, మన బిజినెస్లు, మన ఇంట్రెస్ట్లు చాలానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఈ 5%, 10% నువ్వు ఇంకా 25% నువ్వు టారిఫ్ పెట్టుకున్నా మనకి ఏదో కొంత మనకి ఇబ్బందులు కలగవచ్చు. కానీ వాటిని మిటిగేట్ చేసుకునేంత శక్తి, సామర్థ్యము ఇండియాకు ఉన్నది, ఇండియాలో ఉన్న మార్కెట్కు ఉన్నది. ఈ రోజు అంతా కూడా $85 బిలియన్ రాజు గారు అంటే పోతే అది 50 బిలియన్లకు వస్తుండొచ్చు, 20-30 బిలియన్లు తగ్గుతుండొచ్చు. దానివల్ల ఈ రోజు మనకు అయ్యే నష్టం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కొన్ని సెక్టర్స్ లో కొంత జాబ్ ఇంపాక్ట్ పడుతుంది, కానీ ఆ ఇంపాక్ట్ మనకంటే ఎక్కువ అక్కడ అమెరికా సిటిజన్స్ మీద ఎక్కువ పడుతుంది. ఈవెన్ ఇన్ఫ్లేషన్ రూపంలో ఎక్కువ పడుతుంది. పోనీ వాళ్ళ విషయం ఒక నిమిషం పాటు పక్కన పెడితే, మనము ఈ రోజు యూకే తోటి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, ఆస్ట్రేలియా తోటి ఉంది, మనం యూరోప్ లో చాలా కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ చేసుకుంటున్నాం, అరబ్ కంట్రీస్ తోటి చేసుకుంటున్నాం. ఈ ఎక్స్పోర్ట్స్ ని ఈ 30-40 బిలియన్ డాలర్లని మిగతా కంట్రీస్ లో ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తాం. మీరు ఇంత ముందుకు ఇంట్రడక్షన్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ 20,000 క్రోర్స్ తోటి ఒక ఫండ్ క్రియేట్ చేసింది ప్రమోషన్స్ కి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కి, ఎక్స్పోర్ట్ క్రెడిట్స్ కి, వీటికన్నిటికీ అని చెప్పేసి. ఏంటో యాక్చువల్ గా ఈ సెప్టెంబర్ లోగా లాంచ్ చేస్తాం అంటున్నారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏంటిది ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ మిషన్. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ అన్సర్టినిటీస్ నుంచి, ఇలాంటి టారిఫ్ల నుంచి మనల్ని ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ప్రొటెక్షనా?
ఏం జరుగుతుంది? ఒక రకమైన ప్రొటెక్షన్, ఒక రకమైన ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో ఉన్నవాడిని మిగతా దేశాలలోకి వెళ్ళి ప్రమోట్ చేసుకోవడానికి కొంతమంది చిన్న చిన్న ఎక్స్పోర్టర్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఇమ్మీడియట్ గా డబ్బులు రాకపోయినా, లేకుంటే ఈ టారిఫ్ల వల్ల వాళ్ళ పైన ఎక్కువైనా కాస్ట్ పడినా క్రెడిట్ లైన్ ఇస్తాం మనకి. అంటే వాళ్ళకి కొన్ని రోజుల పాటు మన గవర్నమెంట్ కట్టే డబ్బులలో కొంత ఎక్సెంప్షన్ ఇవ్వచ్చు, లేదు అంటే వాళ్ళకి లోన్స్ తీసుకోవడానికి మనీ రెడీగానే ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కొంత అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఈ టారిఫ్ అన్సర్టనిటీ వల్ల ఎక్కడెక్కడైతే దెబ్బతింటుందో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు కలుగుతాయో ఆ బిజినెస్ లకి ఆ డబ్బులు వల్ల నష్టపోకుండా కొంత గవర్నమెంట్ సహాయం చేసే పద్ధతి అనుకోండి ఒక రకంగా. సో కాబట్టి ఇండియా కావాలి అంటే ఇంకా అనేక రకమైన మెజర్స్ తీసుకోగలుగుతాము. అండ్ టారిఫ్లలో యూకే తోటి, యుఎస్ తోటి ఇదంతా కూడా ఒక 4 రోజుల పాటు అరుస్తారు రాజు గారు అని ఏదో సుప్రమసీ చూపించుకోవడానికి ట్రై అవుతుంది. దాని తర్వాత వాళ్ళే టేబుల్ దగ్గరికి వస్తారు. ఈ ఆగస్టు 25th కి యుఎస్ డెలిగేషన్ వస్తుంది ఇండియాకి, వీటిపైన చర్చలు చేసుకోవడం కోసము అండ్ బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్ కోసము. ఇదంతా కూడా నన్ను అడిగితేనైతే ఇది పూర్తిగా నా అనాలిసిస్ ప్రకారము ప్రెషర్ టాక్టిక్స్. అంటే మన మీద ప్రెషర్ పెట్టి మనకి కొన్ని విషయాలలో కొంత వాళ్ళు లెవరేజ్, అంటే వాళ్ళు లాభం పొందేందుకు ఈ నెగోషియేషన్స్ లో పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. టాక్టిక్స్ తప్పితే దీనివల్ల ఏమి జరగదు. ఓకే, ఒక 1 month 2 months కొంత మన బిజినెస్ ఇబ్బంది పడవచ్చు, కొంత కావచ్చు, కానీ దానివల్ల మనకు దేశానికి అయ్యే పెద్ద నష్టం ఏమో లేదు. దానివల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు. దాన్ని మనం ఏ విధంగా మిటిగేట్ చేస్తామనేది మనం చూసుకుంటాము. ఆ మిటిగేషన్స్ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆలోచన చేస్తానే ఉన్నది. 2 రోజులలో లాంచ్ చేసేసి కూడా చేస్తున్నాం. అండ్ ఇంకొకటి, ఈ రోజు భారతదేశము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి టాక్టిక్స్ కి లొంగకూడదు. ఈ రోజు మనం లొంగినము అంటే నష్టపోయేదే ఎక్కువ ఉంటుంది తప్పితే లాభం తక్కువ ఉంటది. సో కాబట్టి అండ్ అందులోనూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి టాక్టిక్స్ లొంగుతుందని నేను అప్పుడు అనుకోను. అండ్ అందులో కూడా మనం జియో అంటాం కదా, మోదీ షా ఇద్దరు గవర్నెన్స్ లో అసలే గుజరాతీసు, అందులోనూ బిజినెస్ టాక్టిక్స్ లో అపరూపమైన స్కిల్. సో కాబట్టి వాళ్ళు ఇట్లాంటి వాటికి లొంగుతారని ఏమనుకున్నా. అట్లాంటి అదే విధంగా మీరు చూసుంటారు గత 10-15 రోజులలో ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి మిస్స్టేట్మెంట్స్ కానీ, ఎటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ కానీ ఏది లేదు. సైలెంట్ గా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరే, ట్రంప్ ఎంత అర్చినా, ఎంత గోళ పెట్టుకున్నా, ఎంత చేసినా ఎటువంటిది జరిగేది ఏముండదు. కావాలి అంటే నెగోషియేషన్ టేబుల్ లో కూర్చున్నప్పుడు కొంత ఇచ్చిపుచ్చుకునే విధానంగా మన ఇంట్రెస్ట్లని మనము సేఫ్ గార్డ్ చేసుకుంటూ కొంత లెవరేజ్ వాళ్ళకు కూడా ఇస్తూ ఈ బయలేటరల్ నెగోషియేషన్ క్లోజ్ చేసుకోవచ్చు. దానివల్ల పెద్ద అయ్యే నష్టం ఏముండదు. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్స్ బయట ఉన్న వాళ్ళైనా, ఇండియాలో ఉన్నాయన్నా దీనివల్ల ఏదో జరిగిపోతుందని చెప్పేసి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. బిఫోర్ కన్క్లూడింగ్ సార్, ఈ ప్రభావం ఎక్కడ స్టాక్ మార్కెట్ మీద కూడా మనకేం పెద్దగా ఉన్నట్టుగా లేదు, ఏమైనా ఉందా? కాస్త కూస్తూ ఏమైనా ఉందా? మనం ఎవ్రీడే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తాం. మొత్తం యుఎస్ ఎక్స్పోర్ట్ అంటే 80 బిలియన్లు. అది ఏ మూలకి అవుతుందండి? దాంతో అయ్యే నష్టం, దాంతో వచ్చేదే ఉన్నది, పోయేదే ఉన్నది. వాస్తవానికి చెప్పాలంటే సరే, కొన్ని బిజినెస్ ఇంపాక్ట్ అయితే, కొంత మట్టికి కొన్ని జాబ్లో కూడా ఇంపాక్ట్ కావచ్చు. నేను దానివల్ల ఇంపార్టెంట్ అంటే ఓవరాల్ గా మన దేశానికి అంటే పెద్ద హై లెవెల్ గా పిక్చర్ లో చూస్తే దానివల్ల పెద్ద నష్టమే లేదు. స్టాక్ మార్కెట్ల మీద ఇంపాక్ట్ పడుతుందని నేను అసలే అనుకోను. అది కాకుండా మనం ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి లాస్ట్ స్పీచ్ మీరు వినుంటే వారణాసిలో స్వదేశీ మీద అంటే లోకల్ ప్రొడక్షన్ మీద, లోకల్ కన్సంప్షన్ మీద ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. సో కాబట్టి వీటిని అన్నిటిని కూడా మిటిగేట్ చేయడానికి ఇప్పుడు ఏవైతే గూడ్స్ కొన్నిటిని మనం యుఎస్కి ఎక్స్పోర్ట్ చేయలేకపోతామో వాటిని వేరే మార్కెట్లలో ఎట్లా మనము ప్రమోట్ చేయగలుగుతాము, అక్కడ మనం ఏ విధంగా చేయగలుగుతామన్న వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ విపరీతమైన నెగోషియేషన్స్ అనుకోండి, వేరే మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసే యాక్టివిటీస్ కూడా చాలా మటుకు స్టార్ట్ అయిపోయాయి. సో కాబట్టి కొంత ఇంపాక్ట్ ఉంటుంది, నేను లేదని అన్నాను. బట్ అట్ ద సేమ్ టైం దాంతో మనం ఏదో అయిపోతుంది అన్నంత పరిస్థితి అయితే ఏది లేదు. సో కాబట్టి మనము పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. కరెక్ట్, 100% కరెక్ట్. తల వంచాల్సినటువంటి అవసరమే లేదు. ఉంచామంటే కనుక అది మనకే నష్టం జరుగుతుంది. ఇదే స్టాండ్ కంటిన్యూ చేయాలి. అవసరమైతే డిస్కషన్స్కి వచ్చినప్పుడు అప్పుడు చర్చలు జరపవచ్చు. అలా డెలిగేషన్ ఎలాగో వస్తుంది కాబట్టి బహుశా ఈ నెలలోనో వచ్చే నెలలోనో, సో డెఫినెట్గా అప్పుడు చర్చించవచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్కి బెదరాల్సినటువంటి, ఇప్పుడు యాక్చువల్గా నిజానికి ట్రంపే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఎక్కువ. సో లెట్ us see what is going to happen. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. నమస్తే. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ పాలసీ కరెక్ట్గానే వెళ్తున్నామా?
మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.